75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం అన్నది ఒక సాంస్కృతిక రాజధాని. ఆదికవి నన్నయ్య గారు నడయాడిన నేల. కందుకూరి వీరేశలింగం పంతులు గారు జన్మించిన స్థలం ఇది. దక్షిణ కాశీగా పిలువబడే కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఉన్న నేల ఇది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. బ్రిటిష్ వారు నిర్మించిన హ్యావలాక్ బ్రిడ్జ్. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి ఒక నగరంలో టూరిజంని నిర్లక్ష్యం చేయడం అన్నది బాధ కలిగించే అంశం. ప్రభుత్వాల యొక్క ప్రోత్సాహాలు ఉంటానే ఉన్నాయి, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లవలసింది ఇక్కడ నాయకత్వం. గతంలో పక్కనే ఉన్న పాపికొండలకి ఒక టూరిజం హబ్ కింద తయారు చేసి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని విధాలైన ప్రోత్సాహాలు అందించడం జరిగింది. ఈరోజు మీరు చూడవచ్చు, పాపికొండలకు సంబంధించిన టూరిజం లేదు. ఆ టూరిజం మీద ఆధారపడిన వ్యాపార సంస్థల యొక్క సమస్యలు అడిగేవారు లేరు. మొత్తం నిర్లక్ష్యం. అంటే టూరిజం అనే ఒక పదాన్ని చాలా చులకనగా చూస్తూ ఉన్నారు, కానీ ఆ యొక్క వృత్తి పైన లేకపోతే దాని మీద ఆధారపడిన వారు కానీ ఆధారపడిన వ్యాపారాలు కానీ మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే హోటల్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది, దాని మీద ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది, రెస్టారెంట్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది, చిరు వ్యాపారస్తులు దాని మీద ఆధారపడి ఉంటారు. వ్యాపారంతో పాటు ఉపాధి కూడా పెంచే అవకాశాలు ఉన్న టూరిజంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నిర్లక్ష్యం చేయడం జరిగింది. దానికోసమని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మేనిఫెస్టోలో టూరిజంకి ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పొందపరచడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్ మీదుగా పివి నరసింహారావు పార్క్ ఏదైతే ఉన్నదో, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రివర్ ఫ్రంట్ 4 దశలుగా ఒక్కొక్క ఫేజ్ 5 కోట్లుగా 4 ఫేజెస్ కలిపి 20 కోట్లతోటి రివర్ ఫ్రంట్ చేయాలని ప్రతిపాదించడం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా రావడం జరిగింది. ఏమైపోయినాయి ఈ పనులు? నిర్లక్ష్యం, పక్కకి పెట్టేశారు. ఇప్పుడు ఆ రివర్ ఫ్రంట్ని అధికారంలోకి వచ్చిన వెంటనే కౌన్సిల్ రిజల్యూషన్ ఏదైతే అయ్యిందో, ఇప్పుడు అది కంపల్సరీ బడ్జెట్ పెరుగుతుంది. తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ ఒక మ్యాచింగ్ తీసుకొని రివర్ ఫ్రంట్ని అమలు చేసే బాధ్యత తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను తీసుకుంటున్నానని ఈ డిక్లరేషన్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక అంశం ఇందాకే చెప్పాం, చారిత్రాత్మకమైన దేవాలయాలు, కట్టడాలు ఉన్న ప్రదేశం. చుట్టుపక్కల కూడా మీరు చూసినట్లయితే ఒక ద్రాక్షారామం, అయినవెల్లి, అన్నవరం, చిన్న తిరుపతి, భీమవరం, వాడపల్లి, అనేకం. వీటన్నిటిని కూడా రాజమండ్రిని
ఒక కేంద్రం కింద తీసుకొని టెంపుల్ సర్క్యూట్ కింద ఇక్కడ ఒక ప్యాకేజ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక సహకారంతో టూరిజం ప్యాకేజ్ కింద ఒక సర్క్యూట్ కింద చేసే ఆలోచన ఉన్నాం. తప్పకుండా ఈ డిక్లరేషన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అది అమలు చేసి ఎప్పుడైతే మీరు దాన్ని మనం అమలు చేయగలిగామో ట్రాన్స్పోర్ట్ రంగం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజున ట్యాక్సీ డ్రైవర్స్ వీళ్ళందరికీ ఉపాధి లేదు. ఎప్పుడైతే రాజమండ్రిని ఒక సెంటర్ కింద పెట్టుకున్నామో రెస్టారెంట్ బిజినెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే రాజమండ్రినే ఒక కేంద్రం కింద పెట్టుకున్నామో హోటల్ బిజినెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే దీన్నే కేంద్రం కింద పెట్టుకున్నామో ఎంతోమందికి వ్యాపారాలు పెరిగినప్పుడు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. టూరిజం వ్యాపారం పెరుగుతుంది, టూరిజం ఏజెన్సీస్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఉపాధి కల్పించే అంశాలు. టూరిజం ద్వారా ఎంతోమంది మనం ఉపాధి కల్పించవచ్చు. ఉపాధి లేక ఇబ్బందులు పడతా ఉంటే కల్పించే ఆలోచనలు చెయ్యక చేతితోటి అన్నం పెట్టే పరిస్థితిలో లేరు. నోటి దగ్గర ఉన్న కూడిని లాగేసుకుంటా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు వ్యాపారం పెంచక నిత్యావసర ధరలు పెంచేశారు, గ్యాస్ ధరలు పెంచేశారు, ట్యాక్సెస్ పెంచేస్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్లు. తప్పకుండా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇది తప్పకుండా ఈ డిక్లరేషన్ అన్నది ఈ వ్యాపార సంస్థలకి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అమలు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను కూడా ఈ డిక్లరేషన్ ద్వారా ఆ వ్యాపార సంస్థలు తెలియజేస్తూ. అలాగే ఘాట్లు కూడా మీరు చూస్తూ ఉన్నారు, చాలా నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి. డ్రెడ్జింగ్ ఎప్పుడు చేశారు? గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం డ్రెడ్జింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక్కసారైనా చేశారా డ్రెడ్జింగ్? అది మన సంపద. గోదావరి ఘాట్లు అన్నది మన సంపద. నిరుపయోగంగా వాటిని వదిలేశారు. మరలా టూరిజం డెవలప్ చేసే ప్రక్రియలో గోదావరి ఘాట్లన్నింటినీ కూడా పరిశుభ్రం చేసి సుందరీకరణ చేసి అక్కడ కూడా ఒక మంచి టూరిజం పాయింట్స్ కింద తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే గోదావరిలో స్పోర్ట్ యాక్టివిటీ చేసే అవకాశం ఉంది. వైజాగ్లో పెట్టిన మాదిరిగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మాదిరిగా మాత్రం మొక్కలు అయిపోయే పరిస్థితి అయితే రానివ్వం ఇక్కడ. ఎందుకంటే 25% కమిషన్లకు కకృతి పెడితే అలాంటి పనులు అవుతాయి. ట్రాన్స్పరెంట్గా ఏ విధమైన అవినీతికి తావు ఇవ్వకుండా, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా గోదావరిలోని ఒక మంచి స్పోర్ట్ యాక్టివిటీని కూడా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంతకుముందు చేస్తున్నాం, బోట్ రైడింగ్ పెట్టాం, స్పీడ్ బోట్ రైడింగ్ పెట్టాం. ఇప్పుడు కొద్ది యాక్టివిటీ కూడా పెట్టి ఈ టూరిజంలో కూడా మ్యాచింగ్ ఇంకో కార్యక్రమం చేయొచ్చు. 4 days 3 nights స్టే కింద ఒక ప్యాకేజ్ గవర్నమెంట్ టూరిజం ప్యాకేజ్ కింద తీసుకెళ్ళచ్చు. అందులో భాగంగా ఒకరోజు రాత్రి గోదావరిలోనే డిన్నర్ బోట్ రైడ్ పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఆలోచిస్తే వస్తాయి. ఎంతసేపు నగరానికి ఏం చేయాలో, నగరంలో ఉపాధి ఎలా కల్పించాలో, నగరంలోని వ్యాపారస్తుల్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలో, వాళ్ళకి రాబడి ఎలా పెంచాలన్న ఆలోచన చేయడం అనేది నాయకుడి యొక్క లక్షణం. అలా కాకుండా వ్యాపారస్తుల్ని ఎలా భయపెట్టాలో, వ్యాపారస్తుల దగ్గర ఎలా దున్నేయాలో, డబ్బు ఎలా భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలని ఆలోచన చేయడం అన్నది నాయకుడి లక్షణం కాదు. ఈరోజు వ్యాపారస్తులు చిదిగిపోయి ఉన్నారు. పన్నుల భారంతో వ్యాపారాలు లేక చిదిగిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ బాసటగా నిలబడాలి. అసలు వాళ్ళ సమస్య ఎవరైనా అడిగారా? పెరిగిన ధరలు బట్టి వ్యాపారాలు అంతంతగా ఉన్నప్పుడు
మనం ప్రోత్సాహాలు ఇస్తే వాళ్ళ యొక్క వ్యాపారం పెరిగితే పెరిగిన ధరల్ని తట్టుకునే శక్తి ఉంటుంది వాళ్ళకి. ఆ కార్యక్రమం టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నేను చేయబోతా ఉన్నాను. ఈ డిక్లరేషన్ని రెస్టారెంట్ బిజినెస్ వాళ్ళు వచ్చారు, హోటల్ బిజినెస్ వాళ్ళు వచ్చారు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు వచ్చారు, టూరిజం వ్యాపారం పైన ఒక ఏజెంట్స్ కింద ఆ వ్యాపారం పైన ఆధారపడిన వాళ్ళు వచ్చారు. ఈ డిక్లరేషన్ని వాళ్ళ చేతికి ఇస్తూ ఉన్నాం. వీళ్ళ ద్వారా ప్రజలకి తెలియచేసే బాధ్యత తీసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా యొక్క ఆలోచన సరైనదని మీరు భావిస్తే, దీని ద్వారా టూరిజం రంగం రాజమహేంద్రవరంలో అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తే తప్పకుండా ఈ డిక్లరేషన్ని, దాంట్లో ఉన్న అంశాలని ప్రజల్లోకి ఒక వ్యాపారవేత్తగా మీరందరూ కూడా తీసుకెళ్తారని భావిస్తూ, అలాగే ఇందాకే మా వాళ్ళు చెప్తా ఉన్నారు, మారేడుమిల్లి కానీ రంపచోడవరం కానీ ఇవి కూడా ఒక టూరిజం పాయింట్స్. అక్కడ ఉన్న రిసార్ట్స్ ఏదైతే ఉన్నాయో, వుడ్స్ కానీ ఇవన్నీ గత టీడీపీ హయాంలో కట్టినవే. వీళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క టూరిజం పాయింట్ అయినా డెవలప్ చేసిన దాఖలాలు ఉన్నాయా? వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏజెన్సీ ఏరియాల్లో ఎక్కడ డెవలప్మెంట్ చేసేస్తే ప్రజల్లో చైతన్యం వచ్చేస్తుంది, ప్రశ్నించే గుణం వస్తుందని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధమైన ఈ యొక్క ప్రపంచానికి పరిచయం కాకుండా ఉంచాలన్న ఆలోచనలో ఉన్నట్లున్నారు అక్కడ వైసీపీ నాయకులు. దాన్ని కూడా అవసరం అనుకుంటే అదొక నియోజకవర్గం కాబట్టి, ఒక ఏజెన్సీ ఏరియా కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సహకారంతో మేము చేయబోయే దాంట్లో దాన్ని కూడా భాగస్వామ్యం చేసే ఆలోచన కూడా ఉంది. దాన్ని కూడా దృష్టి పెడతామని కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నిరుడు ఉగాదికి కరెక్ట్గా సంవత్సరం అయ్యింది. ప్రభుత్వం యొక్క వేధింపులు మా పైన, వేధింపులకి సంవత్సరం పూర్తయింది. కరెక్ట్గా ఉగాది రోజునే వచ్చారు అధికారులు. అంటే ఇంకే రోజు దొరకలేదా అని కూడా అడిగాం. ఉగాది రోజున వచ్చి 70 ఏళ్ళు దాటిన వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారిని రాత్రంతా కూర్చోబెట్టారు. రాత్రంతా కూర్చోబెట్టి సంవత్సరం అయ్యింది. అధికారులు కూడా బాధపడ్డారు, పైనుంచి ఒత్తిడి అలా ఉందని. అధికారులు ఫోన్లు చేయడాలు, మాతో మంతనాలు, పార్టీ మారండి అని చెప్పి ప్రలోభాలు, ఈ ఒత్తిళ్ళు, ప్రలోభాలు, వేధింపులకి సంవత్సరం అయ్యింది. రేపు ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్కి భవానీ గారు వెళ్ళకూడదని బెదిరింపులు, ఇవన్నిటికి సంవత్సరం. ఉగాది వచ్చిన వెంటనే కొత్త సంవత్సరం, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఉగాది రోజున మమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టడానికి గల కారణం ఒకటి, తెలుగుదేశం పార్టీ జెండా వదిలేయాలి, వాళ్ళ జెండా మొయ్యాలి. సంవత్సరం నుంచి పోరాడుతూనే ఉన్నాం, ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఈ సంవత్సరం కూడా ఆశ్చర్యంగా ఉంది. సంవత్సరం పూర్తయిందంటే ఈ సంవత్సరం పాటు కూడా మాకు వెన్నంటే ఉండి మా కుటుంబానికి మొత్తానికి ధైర్యం ఇచ్చి నడిపిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, నా నాయకుడు లోకేష్ గారికి, రాజమండ్రి సిటీ నియోజకవర్గ నా కుటుంబ సభ్యులతో సమానమైన నా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నేను రుణపడి ఉంటాను. ఈ సంవత్సరం కూడా మేము ఇలా పోరాడగలిగాము అని అంటే ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు. నా తల్లి ఇంట్లో లేకుండా 30 రోజులు చేశారు. 30 రోజులు నా తల్లి ఇల్లు వదిలి బయటికి వెళ్ళింది. కారణం ఈ పసుపు జెండా మోసినందుకు. నా కొడుకు చిన్నపిల్లోడు, ఆ పిల్లవాడిని కూడా చూడకుండా వచ్చి పోలీసులు ఇంట్లో అబ్బాయిని బెదిరించి భయభ్రాంతులు గురి చేశారు. నా తండ్రిని వయసుని కూడా చూడకుండా ఉగాది రోజు రాత్రంతా కూర్చోపెట్టారు. కారణం జెండా మోసం, వ్యాపార సంస్థల మీద దాడులు. రాజకీయాలు చేయొచ్చు కానీ ఈ విధమైన రాజకీయాలు మాత్రం ఎప్పుడు చేయకూడదు. వ్యాపార సంస్థల మీద దాడులు కూడా మంచి పరిణామం కాదు.
వ్యాపార సంస్థలు బంగారు బాతులు లాంటి వాళ్ళు. ఈ రోజున వ్యాపార సంస్థల కోసం మీ టూరిజం అభివృద్ధి చేయాలని ఆలోచన ఎందుకు వస్తూ ఉంది? వాళ్ళు బాగుంటే పన్నులు కడతారు, నగరానికి రాబడి వస్తుంది, తద్వారా మనం అభివృద్ధి చేయొచ్చు. వాళ్ళంటూ బాగోపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వైసీపీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది. మార్గని భరతం 10,000 మెజార్టీతో నెగ్గుతాను అంటున్నాడు. అంటే మొన్నటిదాకా 30 అన్నాడు, ఇప్పుడు 10,000కి వచ్చాడు. ఈయన టఫ్ ఫైట్ అంటాడు. అంటే ఈయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెలిసి ఉంటాయి. వాళ్ళ నాయకులు కార్యకర్తలు సీటు దొబ్బిందని వాళ్ళు అంటున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఉన్నారు. అన్ని ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి. కానీ ఇక టీడీపీ, బీజేపీ, జనసేన మా ఆలోచన ఏంటంటే కష్టపడేది కూడా ఇంతలా ఎందుకు మీరు కష్టపడుతున్నారని చాలామంది మమ్మల్ని అంటున్నారు. ఏంటంటే నెగ్గే సీటు ఎందుకంత కష్టపడుతున్నారు? గెలుపు కోసం కాదండి మేము కష్టపడేది, 50,000 పైన మెజారిటీ కోసం మేము కష్టపడుతున్నామని మేము చెప్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.